హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు మనం సీటెడ్ సిలబస్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో సీటెడ్ ఇంగ్లీష్ పెడగాజీలో 2 చాప్టర్స్ అనేది ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. ఇది 3rd చాప్టర్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీని మీద కంపల్సరీగా 2-3 బిట్స్ అనేది రావడం జరుగుతుంది ప్రతి సీటెడ్లో. చూడండి, 3rd చాప్టర్ వచ్చేసి మనకి ఇక్కడ మెథడ్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. మెథడ్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఇంగ్లీష్ అనేది మనకు లాంగ్వేజ్ కదా, భాషా బోధనలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నవి, అవి ఏమి అని చెప్పి పాఠం అన్నమాట. మనకి చూడండి, మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, ఎన్ని రకాల బోధనా పద్ధతులు ఉన్నవి, అదేవిధంగా ఏ విధంగా మనం భాషను అనేది ఏ విధంగా బోధిస్తామని చెప్పి మనకి టాపిక్ అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, భాషా బోధనలో పరిచయం అనమాట. చూడండి, లాంగ్వేజ్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్. వితౌట్ ఇట్ ద ప్రోగ్రెసివ్ గ్రోత్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఇంపాసిబుల్. భాష అనేది ఫౌండేషన్ అనమాట, మానవుడికి పునాది అనమాట. భాష అనేది ఎందుకు, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా సరే, మానవుడు మనసులోని భావాలను వ్యక్తపరచాలన్నా సరే, భాష అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ భాష కనుక లేనిదే సొసైటీ అంటే సమాజం అనేది ఎదుగుదల ఉండదు, అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా చూడండి, మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లాంగ్వేజ్, మెథడ్స్ అండ్ అప్రోచెస్ టు లాంగ్వేజ్ టీచింగ్ ఎవాల్వ్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ది 20th century and continue to be refined today to cater to different learning styles and goals. దీని మీనింగ్ ఏంటంటే, ఈ బోధన పద్ధతులు అనేవి మామూలుగా 20వ శతాబ్దంలోనే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ బోధనా పద్ధతులు అనేవి 20th centuryలోనే స్టార్ట్ అయినాయి అనమాట. 20th centuryలో స్టార్ట్ అయ్యి అండ్ కంటిన్యూ టు బి రిఫైన్డ్ టుడే, అంటే ఈరోజు కూడా, ఈరోజు సమాజం, ఈరోజు పరిస్థితులకి తగిన విధంగా ఈ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్ అనేవి ఇంకా మార్పు చెందుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, టు క్యాటర్ టు డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్, అంటే ప్రస్తుత మనుగడకు అదేవిధంగా ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా అవి మారుతూనే ఉన్నాయి అన్నమాట. వాటిల్లో మనం మొట్టమొదటి చూద్దాం, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇది సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మామూలుగా ఏ సబ్జెక్ట్లో అయినా సరే మనకి గ్రామర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సీటెట్లో కూడా ఈ జీటీఎం, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, దిస్ మెథడ్ ఈజ్ రూటెడ్ ఇన్ ది వే క్లాసికల్ లాంగ్వేజెస్ లైక్ లాటిన్ అండ్ గ్రీక్. అసలు ఈ జీటీఎం, ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది మనకి గ్రీకు మరియు లాటిన్ దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. ఆ దేశాల నుంచి మనకు రావడం అనేది జరిగింది. ఓకేనా, ఆ దేశాల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ వర్ ట్రెడిషనల్లీ టాట్, అక్కడ గ్రీకు మరియు లాటిన్ దేశాల్లో ట్రెడిషనల్గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఫారెన్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ కదా, కాబట్టి అక్కడ ట్రెడిషనల్గా ఆ ఇంగ్లీష్ భాష యొక్క వ్యాకరణం అనేది అక్కడ చెప్పడం జరిగేది. ఈ జీటీఎం అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంటే, స్టడీ ఆఫ్ గ్రామర్ రూల్స్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఇట్ ఫోకస్ ఆన్ గ్రామర్ రూల్స్. సింపుల్గా జీటీఎం ఫోకస్ ఆన్ గ్రామర్ రూల్స్. ఇది ఎక్కడ ప్రారంభమైంది, లాటిన్ మరియు గ్రీక్ దగ్గర ప్రారంభమైంది. ఇక్కడ నేను హైలైట్ చేసే ప్రతి పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకుని కొంచెం ఎక్కువ చదవాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్యూచర్స్, అంటే ముఖ్యమైనవి చూడండి. ఇక్కడ ట్రాన్స్లేషన్, లెర్నర్స్ అప్లై గ్రామర్ రూల్స్ బై ట్రాన్స్లేటింగ్ సెంటెన్స్ బిట్వీన్ దేర్ మదర్ టంగ్ అండ్ ది టార్గెట్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ విద్యార్థులు ఏం చేస్తారంటే, ఫర్ సపోజు హిందీ ఉంది, హిందీలోను లేదా తెలుగు ఉంది, తెలుగులోను ఇంగ్లీష్లోను. మనకి తెలుగులో ఏమంటారు, కర్త కర్మ క్రియ అంటారు. అదే ఇంగ్లీష్లోకి వచ్చేసేపటికి సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడే భాష వచ్చేసి తెలుగు కాబట్టి మనం తెలుగు గ్రామర్స్ రూల్స్ నేర్చుకుంటాం. అదేవిధంగా రెండవ భాష అనేది ఇంగ్లీషు కాబట్టి మనం కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, మనం ఆ ఇంగ్లీష్లో పదాలను తెలుగులోకి ఊహించి, ఇది తెలుగులో క్రియ కాబట్టి ఇంగ్లీష్లో కూడా క్రియ అయిద్దని చెప్పి మనం ఊహిస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది జరిగిద్ది అనమాట. ఏ విధంగానో చూడండి, ఇక్కడ లెర్నర్స్ అప్లై గ్రామర్ రూల్స్ బై ట్రాన్స్లేటింగ్ సెంటెన్స్ బిట్వీన్ దేర్ మదర్ టంగ్ అండ్ టార్గెట్ లాంగ్వేజ్. అంటే విద్యార్థి ఈ గ్రామర్ రూల్స్ని మదర్ టంగ్ నుండి ఏ భాషలో అయితే వ్యాకరణ నియమాలు, గ్రామర్ రూల్స్ అనేది నేర్చుకోవాలనుకుంటాడో
ఆ భాషలోకి మారుస్తాడనమాట. అంతే కదా! ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? మన మాతృభాష తెలుగు. కాబట్టి మనకు తెలుగులో గ్రామర్ రూల్స్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ మన టార్గెట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ రాముడు మంచి బాలుడు, రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది. అప్పుడు రామ అనేది ఏంటి తెలుగులో? కర్త. తర్వాత గుడ్ బాయ్ అంటే మంచి పిల్లవాడు అని కదా! ఆ విధంగా దాంట్లో కర్త, కర్మ, క్రియని మనం తెలుగులో నేర్చుకున్న దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటాం కదా! మనకు వచ్చిన భాష మదర్ టంగు, మనం నేర్చుకునే భాష టార్గెట్ లాంగ్వేజ్. ఆ విధంగా గ్రామర్ రూల్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం అనమాట, ట్రాన్స్లేట్ చేసుకుంటాం. చూడండి, హై ఇంపార్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ గ్రామర్ రూల్స్లో ఏమవుతుందంటే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గ్రామర్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ గ్రామర్ రూల్స్ వీ కెనాట్ రైట్ ఏ సెంటెన్స్ అనమాట. మనం వ్యాకరణ నియమాలనే నేర్చుకోకుండా మనం ఒక వాక్యాన్ని కూడా రాయలేము, అంతే కదా. ఇప్పుడు తెలుగులో అయితే ఏ విధంగా ఒక వాక్యం రాయాలో దాంట్లో కర్త, కర్మ, క్రియ ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాయాలంటే ఏం ఉండాలి? దాంట్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాయాలంటే మనకేం రావాలి? గ్రామర్ రూల్స్ రావాలి. కాబట్టి జీటీఎం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనకి రూల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా వొకాబులరీ చూడండి. వొకాబులరీలో ఏమి ఇంపార్టెంటు చూడండి, ఇక్కడేముంది వొకాబులరీ టాట్ త్రూ బైలింగ్వల్ వర్డ్స్ లిస్ట్ విత్ ఏ హెవీ స్ట్రెస్ ఆన్ మెమరైజేషన్. ఇక్కడ వొకాబులరీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? వొకాబులరీ అంటే ఏదైనా ఒక వర్డ్స్ అనమాట. వొకాబులరీలో ఏం జరిగిద్దంటే ఇప్పుడు మామూలుగా పదజాలంలో ఏం జరిగిద్ది? ద్విభాషా పదాలు అని ఉంటాయి అన్నమాట. ద్విభాషా పదాలు అంటే ఏ విధంగా అంటే బైలింగ్వల్ వర్డ్స్. ఇప్పుడు ఈట్ ఉంది, ఇది ఇంగ్లీషు. తిను, ఇది తెలుగు. ఈట్ అంటే తిను అని, ఈట్ అంటే తిను అని ఈ విధంగా మెమరైజ్ చేయడం జరుగుతుందనమాట. ఈ విధంగా మెమరైజ్ చేస్తే వొకాబులరీ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో చూడండి, విత్ ఏ హెవీ స్ట్రెస్ ఆన్ మెమరైజేషన్ అంటే ఈట్ ఇంగ్లీష్, తిను తెలుగు, ఈట్ ఇంగ్లీష్, తెలుగు, తిను ఈ విధంగా అనేది చెప్తారనమాట. తద్వారా ఈ వొకాబులరీ అనేది 2 భాషల్లోనూ డెవలప్ అవుతుంది. ఓకేనా? అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ జీటీఎంలో స్కిల్స్ ఏం డెవలప్ అవుతాయో చూద్దాం ఒకసారి. రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ది మెయిన్ ఫోకస్. ఎందుకంటే ఇక్కడ పిల్లవాడు వ్యాకరణంలో రాస్తాడు, రైటింగ్ జరుగుతుంది, అదేవిధంగా రీడింగ్ జరుగుతుంది. ఎందుకంటే గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలంటే చదవాలి, అదేవిధంగా న్యూ వర్డ్స్ ఇక్కడ వొకాబులరీ కూడా నేర్పిస్తారు. ఈ విధంగా ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద మెయిన్ ఫోకస్ వైల్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ లార్జ్లీ నెగ్లెక్టెడ్. ఎందుకంటే వైల్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ లార్జ్లీ నెగ్లెక్టెడ్. లిజనింగ్ అంటే ఎందుకు ఇక్కడ పిల్లవాళ్ళు అనేవాళ్ళు వినరంటే ఇప్పుడు మనం గ్రామర్ రూల్స్లో మనం ఆ జీటీఎం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో పిల్లవాడికి 24 గంటలు వాళ్ళ మైండ్లో మనం ఏం నింపుతున్నాము? ఒక పదం చెప్పడం, దాన్ని వేరే భాషలో చెప్పడం, అది దాన్నే బట్టించడం లాగా అనమాట. కానీ బట్టి కాదు, మెమరైజేషన్. ఇక్కడ బట్టి అంటే రోట్ లెర్నింగ్ అనేది ఇక్కడ జరగదు. ఇక్కడ జస్ట్ ఏం జరిగిద్ది అంటే మెమరైజేషన్ జరిగిద్ది అనమాట. పిల్లవాడి మీద ఒత్తిడి పెట్టి హై స్ట్రెస్తో మెమరైజేషన్ అనేది జరిగిద్ది అనమాట. ఇక్కడ అనేది నెగ్లెక్ట్ జరిగిద్ది అనమాట. జీటీఎంలో మనకి రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ మెయిన్ ఫోకస్ అనమాట. రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ మెయిన్ ఫోకస్ అండ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ లార్జ్లీ నెగ్లెక్టెడ్ అనమాట. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ టీచర్ రోల్స్ చూడండి. ఇక్కడ రోల్స్ అనమాట, అంటే విద్యార్థి రోల్ ఏంటి, అదేవిధంగా టీచర్ రోల్ ఏంటి. టీచర్ ఈజ్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ది టెక్స్ట్ బుక్. ఇక్కడ టీచర్ అనేవాడు టెక్స్ట్ బుక్ మీద ఆధారపడతాడు అనమాట. టెక్స్ట్ బుక్ మీద మాత్రం ఆధారపడతాడు. అండ్ లెర్నర్స్ ప్లేస్ ఏ ప్యాసివ్ రోల్. ఇక్కడ లెర్నర్ ఏం చేస్తాడు? ప్యాసివ్ రోల్ అంటే నిష్క్రియ, నో వర్క్. పిల్లవాడికి నో వర్క్ అనమాట. నో వర్క్ ఉండదు. ఎందుకు వర్క్ ఉండదంటే టీచర్ చెప్పుకుంటా పోతాడు, గ్రామర్ రూల్స్ నేర్పించుకుంటా వెళ్తాడు. కానీ పిల్లవాడు స్వంతంగా నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. కాబట్టి టీచర్ ఏమైనా టెక్స్ట్ బుక్ మీద ఆధారపడతాడు, పిల్లవాడేమో ఏ పని సొంతగా చేయడం అనమాట. ఏదైతే టీచర్ చెప్తాడో దాన్ని మాత్రమే నేర్చుకుంటాడు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏ స్టూడెంట్ మెమరైజ్ లిస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ వెర్బ్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ ఈక్వలెంట్స్. ఒక పిల్లవాడు ఫ్రెంచ్లో ఉన్నటువంటి వెర్బ్స్ అంటే ఏంది? క్రియ. ఫ్రెంచ్లో ఉన్న క్రియలు నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకునేటప్పుడు దాంట్లో ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్రెంచ్ ఉంది కదా, మనం తెలుగు పెట్టుకుందాం. ఫ్రెంచ్ దగ్గర తెలుగు పెట్టుకుందాం. తెలుగులో క్రియలు నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా దాంతోపాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాడు. దెన్ ట్రాన్స్లేట్ ఏ పారాగ్రాఫ్ ఫ్రమ్ ఏ ఫ్రెంచ్ లిటరరీ టెక్స్ట్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ ఏ గ్రామర్ రూల్ బుక్. అర్థమైందా మీకు? ఇక్కడ పిల్లవాడు గ్రామర్ నేర్చుకునేటప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాడు,
దాంతోపాటు ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్రియలు కూడా నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకున్నప్పుడు ఏమైంది పిల్లవాడికి, ఈ తెలుగులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని ఇంగ్లీష్లోకి మార్చొచ్చు. ఏ విధంగా మార్చొచ్చు? గ్రామర్ బుక్ అనేది ముందు పెట్టుకుని దాని రూల్స్ అనేవి చదువుకుని ఆ రూల్స్ ద్వారా మార్చొచ్చు అనమాట. రేపు మీకు సీటెట్లో కూడా ఇలానే ఎగ్జాంపుల్స్ ఈ విధంగానే ఇస్తాడనమాట. మీకు జీటీఎం అంటే ఏంటి ఈ విధంగా అడగడు. ఏ స్టూడెంట్ మెమరైజ్ ఏ ఫ్రెంచ్ వర్బ్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ ఈక్వలెంట్స్ దెన్ ట్రాన్స్లేట్ ఏ పారాగ్రాఫ్ ఫ్రమ్ ఏ ఫ్రెంచ్ లిటరరీ టెక్స్ట్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ ఏ గ్రామర్ బుక్ అని అడుగుతాడు, లేదా ఇంటూ ఇంగ్లీష్ అని చెప్పి వదిలేస్తాడు. అక్కడ కింద జీటీఎం అని, డైరెక్ట్ మెథడ్ అని, ఇండైరెక్ట్ మెథడ్ అని, డిడక్టివ్ మెథడ్ అని, ఇండక్టివ్ మెథడ్ అని చెప్పి ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతాడు. అప్పుడు మనం ఏం పెట్టాలి? ఆప్షను జీటీఎం పెట్టాలి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనమాట. ఆ విధంగా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది సీటెట్లో. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, డైరెక్టివ్ మెథడ్. ఇది కూడా అంటే డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సీటెట్లో ఈ చాప్టర్లో మనం చెప్పుకునే ప్రతి లైను ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి లైన్ మీద మనకి ఇక్కడ బిట్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అంటే ప్రత్యక్ష పద్ధతి. డైరెక్ట్ మెథడ్ అంటే తెలుగులో ప్రత్యక్ష పద్ధతి. ఓకేనా? ఈ ప్రత్యక్ష పద్ధతి గురించి చెప్పుకుందాం. చూడండి, డెవలప్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 19th century యాజ్ ఏ రియాక్షన్ అగైనెస్ట్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది కరెక్ట్ కాదు, పైన జరుగుతుందంతా తప్పుగా జరుగుతుంది విద్యా బోధన విధానం అనేది, అది తప్పు అని చెప్పి దాని నుంచి ఇది వచ్చిందనమాట డైరెక్ట్ మెథడ్ అనేది. ఈ డైరెక్ట్ మెథడ్ అనేది ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఫారెన్ లాంగ్వేజెస్ షుడ్ బి లెర్న్డ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది వన్స్ ఫస్ట్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు తెలుగు భాషా బోధన ఉంది. తెలుగు బోధన ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ భాషకు బోధన ఒక విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ డైరెక్ట్ మెథడ్లో ఏం చెప్తున్నారంటే, మన మాతృభాష ఏ విధంగా ఉందో ఫారెన్ లాంగ్వేజెస్ అయినటువంటి ఇంగ్లీష్ భాషకు కూడా బోధన అదే విధంగా ఉండాలి. L1 మనం చూసారా? L1 అంటే మన మాతృభాష, L2 అంటే ఫారెన్ లాంగ్వేజ్, L2 అంటే ఫారెన్ లాంగ్వేజ్ అనమాట. ఈ L1కి ఏ విధంగా బోధన జరుగుతుందో, అంటే తెలుగు భాషకి ఏ విధంగా ఆటలు పాటలు కథలు లెర్నింగ్ బై డూయింగ్ ప్లేవే మెథడ్లో ఏ విధంగా అయితే బోధన జరుగుతుందో, ఇక్కడ ఈ ఆంగ్ల భాష నేర్చుకునేటప్పుడు కూడా విద్యా బోధన అనేది అదే విధంగా జరగాలని చెప్పి డైరెక్ట్ మెథడ్ చెప్తుందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఫారెన్ లాంగ్వేజ్ షుడ్ బి లెర్న్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది ఫస్ట్ లాంగ్వేజ్. ఈ హైలైట్ చేసిన పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, టార్గెట్ లాంగ్వేజ్ ఓన్లీ. ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ ఓన్లీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా గమనించండి. క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ఈజ్ కండక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ది టార్గెట్ లాంగ్వేజ్. ఇక్కడ మన క్లాస్ రూమ్లో భాష మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు తెలుగు క్లాస్లో తెలుగు భాషలో మాట్లాడుకుంటాం, ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఉందనుకోండి, అది తెలుగు మీడియంలో చెప్పట్లేదు కదా, ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు కదా. ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ ఓన్లీ అంటే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్. పిల్లవాడు ఇంగ్లీష్ భాషా బోధనలో ఇంగ్లీష్ పాఠ్యాంశం చెప్పేటప్పుడు పిల్లవాడితో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఆ ఇంటరాక్షన్ ఈజ్ కండక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ది టార్గెట్ లాంగ్వేజ్. అంటే మనం ఏ భాష అయితే నేర్పించాలనుకుంటున్నామో అదే భాషలో బోధన అనేది జరగాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇండక్టివ్ గ్రామర్ ఉంది. గ్రామర్ ఈజ్ టాట్ ఇండక్టివ్లీ డిస్కవరింగ్ రూల్స్ త్రూ యూజ్. ఇక్కడ రేదర్ దాన్ త్రూ ఎక్స్ప్లిక్ట్ రూల్స్. అంటే మనకి తెలుగులో అనుమానోప పద్ధతి, నిగమోప పద్ధతి అని ఈ విధంగా ఉంటాయి చూసారు. ఇక్కడ ఏమంటారంటే, వ్యాకరణం స్పష్టమైన నియమాల ద్వారా కాకుండా ఉపయోగం ద్వారా నియమాలను కనుగొనడం ద్వారా బోధించాలి. అంటే ఇక్కడ ఇండక్టివ్ గ్రామర్ అంటే ఏంటంటే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఇండక్టివ్ గ్రామర్ అంటే ఏంటంటే, ఫస్ట్ రూల్స్ చెప్పకుండా ఎగ్జాంపుల్స్ చెప్పి తద్వారా రూల్స్ అనేది చెప్పాలి. అంటే సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే, నేను తెలుగు ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఇక్కడ రామాలయం ఉంది, దాన్ని రామ ప్లస్ ఆలయంగా విడదీసుకున్నప్పుడు పిల్లవాడికి ఏ విధంగా చెప్పాలంటే, ఈ మాలో ఆ అనే అచ్చు ఉంది, దీనికి పరపాదంలో ఆగు దీర్ఘం ఇస్తే ఆ అనే అచ్చు పరమైంది కాబట్టి ఈ మాకి దీర్ఘం వచ్చి రామాలయం అనే పదం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏం గమనించాం, ఆ ఈ ఊ రూలు అంటే ఆకి సవర్ణమైన అచ్చు పరమైంది కాబట్టి
అది సవర్ణ దీర్ఘ సంధి అని ఎగ్జాంపుల్ నుంచి రూల్స్కి వెళ్ళాలన్నమాట. ఇండక్టివ్ గ్రామర్ అంటే ఎగ్జాంపుల్ నుంచి రూల్స్కి వెళ్ళాలని చెప్పి ఈ గ్రామర్ మెథడ్ అనేది చెప్తుందన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఇండక్టివ్ గ్రామరు, డిడక్టివ్ గ్రామరు ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇండక్టివ్ గ్రామర్ అంటేనేమన్నా ఎగ్జాంపుల్ నుంచి రూల్స్, డిడక్టివ్ గ్రామర్ అంటేనేమన్నా రూల్స్ టు ఎగ్జాంపుల్స్ అనమాట. అయితే మనకు సైకలాజికల్గా పరంగా, లాంగ్వేజ్ పరంగా ఇండక్టివ్ గ్రామర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ చెప్పారు. ఇండక్టివ్ గ్రామర్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ నుంచి రూల్స్కి వెళ్తేనే పిల్లవాడికి ఉపయోగం అని చెప్పి సైకాలజిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసి కనుగొన్నారనమాట. తర్వాత చూడండి, అసోసియేషన్స్ అని ఉంది కదా. ఇక్కడ అసోసియేషన్ అంటే ఏంటంటే లెర్నింగ్ ఇన్వాల్వ్స్ అసోసియేటింగ్ స్పీచ్ విత్ ఆబ్జెక్ట్స్, యాక్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ డైరెక్ట్లీ. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఏ విధంగా నేర్చుకుంటాం? లెర్నింగ్ అనేది ఎలా జరిగిద్ది? స్పీచ్ అంటే లెర్నింగ్ అనేది ఉపాధ్యాయుడు స్పీచ్ అంటే మాటలతో జరిగిద్ది. తర్వాత టీఎల్ఎం యూజ్ చేస్తాం కదా. టీఎల్ఎంలో మనం అప్పుడు సపోజ్ సౌండ్ ఉందమ్మా, ఇప్పుడు సైన్స్లో సౌండ్ పాఠం అనేది చెప్పేటప్పుడు మనం ఒక పెన్నుతో సౌండ్ చేస్తాం. లేదంటే ఏదైనా ఒక వస్తువుని కింద పడేసినప్పుడు అదేం వస్తుంది? సౌండ్ వస్తుంది. అక్కడ మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ని వాడుతున్నాం. యాక్షన్స్, మనం ఏదన్నా ఒక పెద్ద సైజు ఆకారాన్ని చూపించాలంటే మనం ఏం చెప్తాం? రెండు చేతులను ఇలా పెద్దగా చూపిస్తాం కదా. ఆ విధంగా మనం ఇక్కడ స్పీచ్ ద్వారా, ఆబ్జెక్ట్స్ ద్వారా, యాక్షన్స్ ద్వారా అండ్ కాన్సెప్ట్ డైరెక్ట్లీ. అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ అంటే మనం ఏదైతే పాఠం చెప్తున్నామో దాన్నే కాన్సెప్ట్ అంటాం. ఆ కాన్సెప్ట్ అనేది మొత్తం కలగలిపి అభ్యాసనం అనేది జరుగుతుందన్నమాట పిల్లవాడికి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, స్కిల్స్ ఉంది. బోత్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ ఎంఫసైజ్డ్ యూజింగ్ ఎవ్రీడే వొకాబులరీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోజువారీ పదజాలాన్ని ఉపయోగిస్తూ వినటం మరియు మాట్లాడటం రెండిటికి ప్రాధాన్యం అనేది ఇవ్వబడుతుంది. ఏ విధంగా చూడండి, ఇక్కడ స్కిల్స్ ఏంటి? బోత్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ ఎంఫసైజ్డ్ యూజింగ్ ఎవ్రీడే వొకాబులరీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజు పిల్లవాడు వెకాబులరీ ఏంటి? కొత్త పదజాలం. ఎవ్రీడే అంటే ప్రతిరోజు. పిల్లవాడు ప్రతిరోజు తల్లిదండ్రులతో కానీ, స్కూల్లో కానీ, మా పాఠాల్లో కానీ కొత్త కొత్త పదాలు అనేవి వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగిద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ద వర్డ్ యాపిల్, ఏ టీచర్ హోల్డ్ అప్ యాన్ యాక్చువల్ యాపిల్ అండ్ సేస్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఆస్కింగ్ స్టూడెంట్స్ టు రిపీట్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఏ సెంటెన్స్ ఇమీడియట్లీ. ఇక్కడ ఏం చేయాలంటే పిల్లవాడికి ఇదిగో యాపిల్ అని చెప్పి మనం పదం చెప్పకుండా డైరెక్ట్గా ఒక యాపిల్కాయ తీసుకెళ్ళి ఇది చూపించి దీనిని యాపిల్ అంటారని చెప్పి పిల్లవాడిని ఇదిగో దీన్ని ఏమంటారని అడిగి అంటే పిల్లవాడు ఏం చెప్తాడు? యాపిల్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత పిల్లవాడిని ఆ యాపిల్ మీద ఒక వాక్యం చెప్పు అనే విధంగా మనం బోధన అనేది చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. థర్డ్ ఏంటి? స్ట్రక్చరల్ అప్రోచ్. థర్డ్ వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్. ఎమర్జింగ్ అరౌండ్ 1940. ఇక్కడ స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటంటే నిర్మాణాత్మక విధానం అనమాట. ఎమర్జింగ్ అరౌండ్ 1940. దిస్ అప్రోచ్ అప్లైస్ బిహేవియరిజం అండ్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ టు టీచింగ్. అంటే దీని అర్థం ఏంటంటే 1940 టైంలో ఇది వచ్చిందనమాట. ఏంటది? స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది వచ్చింది. ఈ విధానం ప్రకారం భాషా బోధనకు ప్రవర్తనవాదము మరియు నిర్మాణాత్మక భాషా శాస్త్రాన్ని అన్వయిస్తుంది. ఏ విధంగా అంటే స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఉదయాన్నే ఇప్పుడు మన డైలీ రొటీన్ ఉంది కదా. మనం ఏం చేస్తాం? నిద్ర లేగుస్తాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, తర్వాత రెడీ అవుతాం, తర్వాత బడికి వెళ్తాం. ఇది ఏదైతే ఒక ఫార్మేట్ ఉందో అదేవిధంగా మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఒక స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ టు టీచింగ్. అంటే మనం ఏదైనా ఒక పాఠం చెప్పాలన్నా అదేవిధంగా ఒక కొత్త విషయాన్ని నేర్పించాలన్నా సరే దానికంటూ ఒక స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే దానికి మొదలేంటి, అదేవిధంగా మధ్య ఏంటి, చివరేంటి, అంటే స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి అనేది ఉంటాయి అన్నమాట. దాన్నే మనం స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ ఆఫ్ టీచింగ్ అంటాం. దాని ప్రిన్సిపల్స్ చూడండి. లాంగ్వేజ్ ఈజ్ సీన్ యాజ్ ఎ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ ఆర్ స్ట్రక్చర్స్ దట్ మస్ట్ బి మాస్టర్డ్ ఇండివిజువల్లీ. అంటే లాంగ్వేజ్ అనేది చూడండి, సెట్ ఆఫ్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ అంటే భాష అనేది అనేక రకాలైనటువంటి స్పెసిఫిక్ అంటే కొన్ని నిర్ణీతమైనటువంటి ప్యాటర్న్స్ అదేవిధంగా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క ఇండివిజువల్ అంటే స్వంతంగా ఉంటాయి. అదేంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఇక్కడ భాష అనేది కొన్ని నిర్దిష్ట నమూనాలు లేదా స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. తద్వారా ఆ భాష అనేది డెవలప్ జరిగిద్ది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజు ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్లో సబ్జెక్టు ప్లస్ వర్బ్
ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. ఇది లేకుండా మనం సబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ దగ్గర, అదేవిధంగా వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్ దగ్గర ఈ విధంగా నేర్చుకోం కదా. దానికంటూ ఒక స్పెసిఫిక్ రూల్స్, అదేవిధంగా ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉంది. దీన్నే ఏమంటారు? స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ అంటారు. అంటే ఒక స్ట్రక్చర్ అనమాట. మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలన్నా సరే, టెన్సెస్ నేర్చుకోవాలన్నా సరే, మనకు స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా స్ట్రక్చర్స్ అనమాట. ఇక్కడ చూడండి, హ్యాబిట్ ఫార్మేషన్ ఉంది కదా. యూజెస్ కాన్స్టెంట్ డ్రిల్స్ అండ్ సబ్స్టిట్యూషన్ టేబుల్ టు ఎన్ష్యూర్ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ ఎర్రర్ ఫ్రీ సెంటెన్సెస్. అంటే చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ లైను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్తాను చూడండి ఒక్కసారి. దాని అర్థం ఏంటంటే, విద్యార్థులు దోషరహిత వాక్యాలను రూపొందించేలా యూజెస్ కాన్స్టెంట్ డ్రిల్స్ అండ్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ టు ఎన్ష్యూర్. అంటే కాన్స్టెంట్ డ్రిల్స్ అంటే ఏంటి? పిల్లవాడి చేత తప్పులు లేకుండా ప్రాక్టీస్ అనమాట. కాన్స్టెంట్ డ్రిల్స్ అంటే ఏంటి? నిరంతరం దాని మీద పిల్లవాడు కనుక ఏకాగ్రతతో, సపోజ్ మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం, ఒకరోజు తప్పు చేస్తాం, రెండో రోజు తప్పు చేస్తాం, మూడో రోజు తప్పు చేయొచ్చు. కానీ అది నిరంతరం మనం కనుక ప్రాక్టీస్ చేస్తుంటే మిస్టేక్స్ అనేవి జరగవన్నమాట. ఇక్కడ అదే చెప్తుంది, కాన్స్టెంట్ డ్రిల్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ టేబుల్స్ టు ఎన్ష్యూర్ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ ఎర్రర్ ఫ్రీ సెంటెన్సెస్. అంటే నిరంతరం ప్రాక్టీస్ అనేది చేపిస్తుంటే పిల్లవాడు ఏం చేస్తాడు? ఎర్రర్ ఫ్రీ అవుతాయి అనమాట. అంటే తప్పులు అనేది రాయడనమాట. తప్పులు రాయకుండా వాక్యాలు అనేది రాస్తాడనమాట. అదేవిధంగా ఎర్రర్ ప్రివెన్షన్ అని చూసారా? నెక్స్ట్ ఎర్రర్ ప్రివెన్షన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎర్రర్ ప్రివెన్షన్ అనేది దేంట్లో జరుగుతుందని కూడా అడుగుతారనమాట. ఎర్రర్స్ ఆర్ వ్యూడ్ యాజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ అబిరేషన్స్ దట్ మస్ట్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ టు ప్రివెంట్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ ది ఫస్ట్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ పిల్లవాడు తప్పులు చేసినప్పుడు మనం వెంటనే సరిదిద్దాలి. ఏ విధంగా సరిదిద్దాలంటే, పిల్లవాడు చెప్పేదాన్ని మనం ఖండించకూడదు. పిల్లవాడు ఏదైనా సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పిల్లవాడిని ఒక అంశం గురించి చెప్పమన్నారు. నీకు నచ్చిన కవో, లేదంటే నీకు నచ్చిన గ్రామమో, దేనో దాని గురించి చెప్పమన్నారు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. అతను ఏం చెప్తాడు? ఇదిగో ఇక్కడే ఎగ్జాంపుల్ ఉంది చూడండి మనకి. ఏ టీచర్ యూజ్ ఏ సబ్స్టిట్యూషన్ టేబుల్ వేర్ స్టూడెంట్ మస్ట్ క్రియేట్ 20 డిఫరెంట్ సెంటెన్సెస్ బై స్వాపింగ్ ఓవర్ ది ఆబ్జెక్ట్ అని ఉంది. ఈ ఈజ్ రన్నింగ్, షీ ఈజ్ రన్నింగ్, దే ఆర్ రన్నింగ్ అంటిల్ ది ప్యాటర్న్ ఈజ్ పర్ఫెక్ట్లీ రీఎన్ఫోర్స్డ్ అని ఉంది కదా. ఇక్కడ ఎర్రర్స్ దగ్గర ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ ఈ ఎర్రర్స్ దగ్గర ఇక్కడ నెక్స్ట్ చూడండి, సెంటెన్స్ లెవెల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇన్స్ట్రక్షన్స్ ఫోకస్ డస్ నాట్ టిపికల్లీ మూవ్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ వాక్యాలు అనేవి పిల్లవాడి స్థాయికి మించి ఉండరాదు. ఎందుకంటే వాక్యాల్లో గ్రామర్ కానీ లేదా పదాలు కానీ కఠినమైతే అవి విద్యార్థి స్థాయిని మించిపోతాయి. విద్యార్థి స్థాయికి మించిపోయినప్పుడు ఆ విద్యార్థికి అర్థం కాదు, విద్యార్థి చదవలేడు. కాబట్టి సెంటెన్స్ లెవెల్ ఎప్పుడైనా సరే విద్యార్థి స్థాయిలో ఉండాలి. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏ టీచర్ యూజ్ ఏ సబ్స్టిట్యూషన్ టేబుల్ వేర్ స్టూడెంట్స్ మస్ట్ క్రియేట్ 20 డిఫరెంట్ సెంటెన్స్ బై స్వాపింగ్ అవుట్ ది సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ రన్నింగ్, ఇది సబ్జెక్టు, ఈ సబ్జెక్టే కదా. హీ అంటే ఎవరు? ఒక అబ్బాయి గురించి. హీ ఈజ్ రన్నింగ్, అతను పరిగెత్తుతున్నాడు. దీంట్లో సబ్జెక్టు తీసేసి 20 వర్డ్స్ రాయాలన్నమాట. ఎలా? షీ ఈజ్ రన్నింగ్, దే ఆర్ రన్నింగ్, వీఆర్ రన్నింగ్, ఆ విధంగా మార్చి రాయాలన్నమాట. అంటిల్ ద ప్యాటర్న్ ఈజ్ పర్ఫెక్ట్లీ రీఎన్ఫోర్స్డ్. ఏదైతే మనం చెప్పామో అది సాధించే వరకు రాయించాలన్నమాట పిల్లల చేత. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, ఆడియో లింగ్వల్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎన్ఈపి 2020 వచ్చిన తర్వాత ఆడియో లెర్నింగ్ మెథడ్కి వెరీ వెరీ ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది. అయితే ఇది స్టార్టింగ్లో ఎక్కడ వాడారంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే యుఎస్ వాళ్ళు వాడారనమాట. దాని గురించి మనం చెప్పుకుందాం. గెయిన్డ్ ప్రామినెన్స్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II ఫర్ ట్రైనింగ్ యుఎస్ సోల్జర్స్ టు కమ్యూనికేట్ క్విక్లీ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్. ఆడియో లింగ్వల్ మెథడ్ అంటే ఇది ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుఎస్లో ఉన్నటువంటి మిలిటరీ సోల్జర్స్ ఒకరి నుండి ఒకరు తొందరగా మాట్లాడటానికి, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవడానికి ఆ కాలంలో వాడారనమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ త్రూ మిమిక్రీ అండ్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అంటే భాషా అభ్యసనం అనేది అనుకరణ మరియు పటిష్టీకరణ ద్వారా అలవాటు అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ మిమిక్రీ అంటే వేరే వాళ్ళ లాంగ్వేజెస్ మిమిక్రీ చేయటం అని కాదు, సౌండ్స్.
ఇక్కడ మిమిక్రీ అంటే ఏంటంటే ఇతరులు మాట్లాడే భాష కానీ లేదా పదాలను కానీ విని వారు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడటము. అదేవిధంగా పిల్లలు కనుక భాష మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు పొగడాలి. ఆ పొగడటం ద్వారా పిల్లవాడు తప్పు మాట్లాడినా దాన్ని సరిచేసి పొగడాలి. తద్వారా పిల్లవాడిలో భాష నేర్చుకోవాలనే కోరిక అనేది కలుగుతుందన్నమాట. డ్రిల్స్ అండ్ డైలాగ్స్ చూద్దాం ఇక్కడ. డ్రిల్స్ అండ్ డైలాగ్స్ అంటే ఏంటంటే భాషా భాగాలను దెర్ ఆర్ మెయిన్ టూల్స్ ఫర్ ప్రాక్టీస్ అండ్ మెమరైజేషన్. దేన్నైనా ఒకదాన్ని నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ ఉండాలి, అదేవిధంగా మెమరైజేషన్ అనేది కూడా జరగాలి. ఆఫ్ రిలవెంట్ లాంగ్వేజెస్ బిట్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసిన తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేటివ్ లైక్ ప్రొనౌన్సియేషన్. గ్రేట్ ఎంఫసిస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ అచీవింగ్ ఏ నేటివ్ లైక్ యాసెంట్. ఇక్కడ చూడండి, ఈ రెండింటి గురించి చెప్తాను నేను. ఇక్కడ స్థానిక భాషా ప్రయుక్తులు అంటే నేటివ్ ప్రామినెన్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజు ఆంధ్ర ఉంది, ఆంధ్ర స్లాంగ్. అదేవిధంగా ఆంధ్రాలో కూడా గుంటూరు స్లాంగ్, కృష్ణా స్లాంగ్, ఈస్ట్ వెస్ట్ గోదావరి స్లాంగ్ ఉంటుంది కదా. ఆ విధంగా సాధించడంపై గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గొప్ప ప్రాధాన్యం అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలంటారు? అమెరికన్ ఇంగ్లీష్ లాగా మాట్లాడాలంటారు. అదేవిధంగా తెలుగు ఉందనుకోండి, అచ్చమైన స్వచ్ఛమైన భాష ఏ జిల్లా వాళ్ళు మాట్లాడతారు? కృష్ణా, తర్వాత గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాష అనేది తెలుగు భాషలో ప్రామాణిక భాష. కాబట్టి ఈ రెండు, తెలుగు అంటే మనకి కృష్ణా మెయిన్, తర్వాత ఇంగ్లీష్ అంటే అమెరికన్ ఇంగ్లీష్ అనమాట. ఆ విధంగా మనం నేర్చుకునే భాష అనేది ఏ విధంగా ఉండాలి? స్వచ్ఛమైనటువంటిదిగా ఉండాలి. తర్వాత డ్రిల్స్ అండ్ డైలాగ్స్ అనేది ఉంది కదా. డ్రిల్స్ అండ్ డైలాగ్స్ అంటే ఏంటంటే భాషా భాగాలను అభ్యసనం చేయడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఇవి ప్రధాన సాధనాలు. అంటే మనం ఏదైనా ఒక భాష నేర్చుకుందాం అనుకోండి, డ్రిల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది మనకు ఈజీగా సింపుల్గా గుర్తుంటుంది. కానీ చిన్నపిల్లలు దీన్ని కూడా గుర్తుపెట్టుకోలేరు. ఎందుకంటే ఎస్ అంటే సబ్జెక్ట్ అని, వి అంటే వర్బ్ అని, ఓబి అంటే ఆబ్జెక్ట్ అని గుర్తుండదు. ఇది గుర్తుండాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ అండ్ మెమరైజేషన్ ఆఫ్ రిలవెంట్ లాంగ్వేజెస్. ఆ భాషలో ఏ భాష అయితే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ భాషలో మనకేం కావాలి? ప్రాక్టీస్ కావాలి, అదేవిధంగా మెమరైజేషన్ అనేది కావాలన్నమాట ఆ భాషలో. ఆ విధంగా నేర్చుకోవడం అనేది జరగాలి. నెక్స్ట్ విజువల్స్ అండ్ టేప్స్. ఇక్కడ విజువల్స్ అండ్ టేప్స్ అంటే ఏంటంటే తరచుగా లాంగ్వేజ్ ల్యాబొరేటరీలు. విజువల్స్ అంటే ఏంటి? చూడటం. టేప్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయి కదా. ఆ లాంగ్వేజెస్ ల్యాబ్లో ఇప్పుడు ఏ లాంగ్వేజ్కి ఇంగ్లీష్ ల్యాబు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబు, తెలుగు లాంగ్వేజ్ ల్యాబ్ అని చెప్పి ఈ విధంగా స్కూల్స్లో ఉంటాయి. అయితే దాంట్లో మనం దేన్ని వాడుకోవాలి? ల్యాబొరేటరీస్ని వాడుకోవాలి, దాంట్లో టేప్స్ని వాడుకోవాలి, అదేవిధంగా విజువల్ ఎయిడ్స్ని వాడుకోవాలన్నమాట. వాడుకుని భాష అనేది నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ లిజన్ టు ఏ రికార్డింగ్ ఆఫ్ ఏ నేటివ్ స్పీకర్ సేయింగ్ ఏ డైలాగ్ అండ్ రిపీట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఫోకసింగ్ ఆన్ ది స్పెసిఫిక్ రిథమ్ అండ్ సౌండ్స్ అంటిల్ దే హ్యావ్ ది ఎంటైర్ కన్వర్జేషన్ మెమరైజ్డ్. ఏ విధంగా అంటే ఈ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా కింద. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి లేదా తెలుగు నేర్చుకోవాలి. నేను తెలుగు నేర్చుకోవాలంటే ఏం చేస్తాను? లాంగ్వేజ్ ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టేప్స్ అనేవి తీసుకొని వింటాను. ఆ టేప్స్లో ఒక అతను ఏం చెప్పాడు? ఒక మంచి వాక్యం చెప్పాడు, లేదంటే ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యాన్ని నేను నేర్చుకోవాలంటే ఏం చేస్తాను? ఎక్కువ సార్లు వింటాను. అతను ఏ విధంగా చెప్తున్నాడు, ఎక్కడ దీర్ఘం పలుకుతున్నాడు, ఎక్కడ హ్రస్వం పలుకుతున్నాడు, ఎక్కడ ఆపుతున్నాడు, ఎక్కడ మొదలు పెడుతున్నాడు, ఇవన్నీ నేను నేర్చుకుని ఆ విధంగా మాట్లాడటం ద్వారా ఏం కలుగుతుంది? భాష మీద మక్కువ, అదేవిధంగా దాన్ని మనం నేర్చుకోగలుగుతాము. కన్వర్జేషన్ అనేది మెమరైజ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ వచ్చేసి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఏముండదు, ఏదో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాడు, కమ్యూనికేట్ చేయాలంటే మనం భాష అనేది ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ 1970లో ఇది స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ కరెంట్లీ డామినెంట్ పారాడిజం ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా ఆల్సో. కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం చూడండి, కోర్ ప్రిన్సిపల్ చూడండి ఇక్కడ. షిఫ్టింగ్ ద ఫోకస్ ఫ్రమ్ లింగ్విస్టిక్ స్ట్రక్చర్ గ్రామర్ టు కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, ద ఎబిలిటీ టు యూజ్ లాంగ్వేజ్ అప్రోప్రియేట్లీ ఇన్ సోషల్ సెట్టింగ్స్. అంటే దీని అర్థం ఏంటంటే చాలా సింపుల్ అనమాట. భాష అనేది కేవలం లింగ్విస్టిక్ స్ట్రక్చర్ అంటే భాషా స్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనం ఒక వాక్యం మాట్లాడాలనుకున్నప్పుడు దాంట్లో సబ్జెక్టు, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ఆ విధంగా కాకుండా
ఇతరులతో అంటే వేరే వ్యక్తితో మనం భాష అనేది మాట్లాడటానికి కనుక ఉపయోగపడితే చాలు. షిఫ్టింగ్ ద ఫోకస్ అంటే ఇప్పుడు మనకు స్కూల్లో భాష అనేది ఏ విధంగా నేర్పిస్తారు? దాంట్లో భాష అంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు, కర్త, కర్మ, క్రియ ఉండాలి ఒక వాక్యంలో తెలుగులో అని చెప్పి నేర్పిస్తారు. దాని నుంచి దేనికి ఫిక్స్ అవ్వాలంటున్నారు? దేనికి షిఫ్ట్ అవ్వాలంటున్నారు? కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ అంటే ఇతరులతో మాట్లాడటానికి, భావాలు పంచుకోవటానికి, లాంగ్వేజ్ అప్రోప్రియేట్ ఇన్ సోషల్ సెట్టింగ్స్ ఈ విధంగా ఉంటే చాలు అని చెప్పి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాడో అది ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పి ఉంటుందన్నమాట. చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ చూడండి, దీంట్లో లెర్నర్ సెంటర్ అంటే ఫోకస్ ఆన్ యాక్టివ్ పార్టిసిపేట్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్. ఇది ఏ విధంగా నేర్చుకోవాలంటే ఫోకస్ ఆన్ యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే కదా, ఇతరులతో మాట్లాడాలంటే ఏం చేయాలి? పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇతరులతో మాట్లాడాలి. అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఇద్దరు సహకార సంబంధాలతో భాష అనేది నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ రోల్ చూడండి, ద టీచర్ యాక్ట్ యాజ్ ఎ గైడ్, మానిటర్ అండ్ కౌన్సిలర్ రేదర్ దెన్ ఎ రిజిడ్ ఇన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఒక గైడ్ అనమాట. ఏ విధంగా మాట్లాడాలి? మానిటర్ అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు అని గమనిస్తాడు. అదేవిధంగా కౌన్సిలర్ అనమాట, పర్యవేక్షిస్తాడు. రిజిడ్ ఇన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఒకప్పుడు గ్రామర్ రూల్స్ చెప్పేటప్పుడు ఇన్స్ట్రక్టర్ ఏ విధంగా అంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఇది లేకపోతే తప్పు. కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి? జస్ట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో మనకి ఈ స్ట్రక్చర్ అవసరం లేదు. కాబట్టి అప్పుడు టీచర్ రోల్ ఏమైంది? గైడు, మానిటర్ అండ్ కౌన్సిలర్ అయిపోతాడనమాట. రాదర్ దాన్ ఏ రిజిడ్ ఇన్స్ట్రక్టర్. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఇంటరాక్టివ్ ప్రియారిటరైజ్ పేర్ వర్క్ అండ్ గ్రూప్ వర్క్ టు సైములేట్ రియల్ వరల్డ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది డెవలప్ అవ్వాలంటే ఏం జరగాలి? పెయిర్ వర్క్ అంటే జంటలుగా, అదేవిధంగా గ్రూప్స్గా వర్క్ అనేది విడదీస్తే ఏం జరుగుతుంది? అప్పుడు స్టిమ్యులేట్ రియల్ వరల్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు స్కూల్స్లో ఇద్దరు వ్యక్తులు కనుక మాట్లాడుకున్నారనుకో ఏం జరిగిద్ది? కమ్యూనికేషన్ జరిగిద్ది. ఆ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది డెవలప్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్స్ ఆర్ పుట్ ఇన్ 2 pairs ఫర్ ఏ రోల్ ప్లే యాక్టివిటీ వేర్ వన్ పర్సన్ ఈజ్ tourist asking for directions and the other is a local. The goal is successful communication of the route even if minor grammatical error occur. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముందో చూడండి, స్టూడెంట్స్ ఆర్ పుట్ ఇంటూ రోల్ ప్లే అనమాట. ఒక రోల్ ప్లే అంటే ఒక నాటకం లాగా. ఆ నాటకంలో ఏంటి? ఒక అతను ఏమైనా టూరిస్టు, అదేవిధంగా ఇంకొక అతను లోకల్ పర్సన్ అనమాట. టూరిస్టు డైరెక్షన్స్ అడుగుతున్నాడు. డైరెక్షన్స్ అడిగినప్పుడు ఏం జరిగిద్ది? అక్కడ భాష అనేది డెవలప్ అయ్యిద్ది అనమాట. దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా సరే భాష అనేది డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకోవాలి. కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే ఇదన్నమాట. ఓకేనా? మనకి ఈరోజు క్లాసు ఎంతవరకేను. మీకు ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ చాప్టర్ ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాం. చూడండి, స్టార్టింగ్ నుంచి చెప్తా వస్తాను. ఈ చాప్టర్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి రివిజన్ చేస్తాను చూడండి ఇది. ఎందుకంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వచ్చేసి గ్రామర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తాం. ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తాం? పిల్లవాడికి ట్రాన్స్లేట్ చేస్తాం అన్నమాట. ఏ విధంగా? మనం ఏ భాష అయితే టార్గెట్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ టార్గెట్ లాంగ్వేజ్ నుంచి మన మదర్ టంగ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసి పిల్లవాడు అనేది గ్రామర్ అనేది అభ్యసిస్తాడు. దీన్ని జీటీఎం అంటాం, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే పిల్లవాడు తన మాతృభాషలో విద్యాభ్యాసం అనేది ఏ విధంగా జరుగుతుందో టార్గెట్ లాంగ్వేజ్ అంటే రెండవ భాష లాంగ్వేజ్ 2 కూడా అదే విధంగా జరగాలి. లాంగ్వేజ్ 1 అయితే ఏ విధంగా నేర్పిస్తారో అదే విధంగా నేర్పించాలని చెప్పేది డైరెక్టివ్ మెథడ్. అదేవిధంగా మూడోది చూడండి, ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇండక్టివ్ మెథడ్ అంటే పిల్లవాడికి మొదట ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్ తర్వాత రూల్స్ చెప్పాలి, అంటే సూత్రం చెప్పాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, రామాలయం అనే దాన్ని విడదీసి ఆ తర్వాత దాని సూత్రం అనేది చెప్పడం జరగాలన్నమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్ట్రక్చరల్ అప్రోచ్ అని ఉంది. స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏం చెప్పాను? మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఏంటి? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే దానికంటూ ఒక పర్టికులర్ రూల్స్, రెగ్యులేషన్స్, అదేవిధంగా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంతే కదా, పిల్లవాడు పుట్టినప్పుడు మొదట పాకుతాడు, ఆ తర్వాత మోకాళ్ళ మీద నడుస్తాడు, దేన్నన్నా పట్టుకుని నుంచుంటాడు, ఆ తర్వాత నడుస్తాడు, ఆ తర్వాత పరిగెత్తుతాడు. అలా ఏ విధంగా అయితే స్టెప్స్ ఉంటాయో ఈ స్ట్రక్చరల్ అప్రోచ్లో కూడా అదే విధంగా స్టెప్స్ అనేది ఉండటం జరిగిద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఆడియో లింగ్వల్ మెథడ్ అంటే పిల్లవాడు
ఆడియోలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని వినిది నేర్చుకోవడం. ఏ విధంగా నేర్చుకుంటాడు? ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు, తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు విని నేర్చుకుంటాడు. అదే స్కూల్లో ఉన్నాడు, ఉపాధ్యాయుడు తన స్నేహితులు మాట్లాడే కొత్త కొత్త పదాలను విని తను కూడా ప్రయోగించి నేర్చుకుంటాడు. నెక్స్ట్ చూడండి, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఏం చెప్పాను? కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అంటే ఇతరులతో కమ్యూనికేట్ చేయటమే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనమాట. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అంటే పిల్లవాడు ఓన్లీ గ్రామర్ రూల్స్ మాత్రమే నేర్చుకోవటం కాదు, ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తన భావాలు పంచుకోవాలి, ఇతరులతో కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా జరగాలని చెప్పేదే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అప్రోచ్ అనమాట. దీనికి ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. పిల్లలతో రోల్ ప్లే, అదేవిధంగా పిల్లలతో నాటకాలు ఇవన్నీ చేయించడం ద్వారా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక టూరిస్టు అదేవిధంగా టూరిస్ట్ని మార్గం అంటే దారి అడిగేటటువంటి క్యారెక్టర్, ఇద్దరు పిల్లవాళ్ళని ద్వారా నాటకం అనేది చేపిస్తే అక్కడ కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది జరిగిద్ది. తద్వారా పిల్లవాళ్ళు ఏం డెవలప్ అయ్యిద్ది? కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది డెవలప్ అయ్యిద్ది. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ చాప్టర్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. చాలా ఇంపార్టెంట్. మనం సీటెట్కి సంబంధించిన మొత్తం కంటెంట్ అంతా ఫ్రీగా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది తెలుగులో. మన ఛానల్ తప్ప తెలుగులో ఇంకా వేరే ఏం ఛానల్స్ లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్.